హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ట్యుటోరియల్ 8 అనమాట. లాస్ట్ వీడియోలో మనం జూమ్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసాంగా. ఈ వీడియోలో ఒక ఎఫెక్ట్ చూపిస్తా, అది స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఈ వీడియో ఎలైట్ మోషన్ వాళ్ళకి చూపిస్తా. నెక్స్ట్ ఎవరైతే ఆఫ్టర్ మోషన్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదో కింద కామెంట్ చేయండి. వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా ఆఫ్టర్ మోషన్లో ఇంకా అడిషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయిగా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దెమ్. ఓకే, ముందుగా క్రియేట్ ప్రాజెక్ట్. లాస్ట్ ట్యుటోరియల్ 7 అయిందిగా, ట్యుటోరియల్ 8. ఓకే, ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోండి. నచ్చిన టెక్స్ట్ మీకు నచ్చింది. నాకైతే ఓకే ఇదైతే నేను చూస్ చేసుకున్నా, సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా. మీకు నచ్చిన సైజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కలర్లో ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి, బిఈ. సో కరెక్ట్. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇవనేవి ఇలా చేంజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్లాక్ అండ్ ఇక్కడ అక్కడ కలర్. ఈ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోకపోతే కరెక్ట్గా రాదు మనకి. ఓకే, డన్. ఈ టెక్స్ట్ ఫాంట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ముందుగా మనం స్మూత్ బెవెల్ అని సెర్చ్ చేసుకుందాం. సో ఓకే, స్మూత్ బెవెల్లో అడ్జస్ట్ చేసుకోండి. రేడియస్ ఏమో 10, డిఫ్యూజ్ యాంగిల్ 360, స్పెక్యులర్ 290. నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాగా ఎలాగైనా స్క్రోల్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఎలా అయినా. సో డన్. డిఫ్యూజ్ కలర్ ఏమో వైట్, స్పెక్యులర్ కలర్ ఏమో బ్లాక్. ఓకే, చూడొచ్చు మీరు. ఇవన్నీ యాజ్ యూజువల్ సేమ్గా డిఫాల్ట్గా ఉంచండి. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రిప్స్ అని సెర్చ్ చేసుకోండి. ఓకే, ఈ స్ట్రిప్స్లో ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోండి ముందు వైట్లోకి. సో కౌంట్ ఏమో 0.5 స్టార్టింగ్ అనమాట. అండ్ విడ్త్ ఏమో 0.04. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. యాంగిల్ చూసుకోండి, యాంగిల్ మీకు నచ్చినట్టు పెట్టుకోండి. నేనైతే 170 పెట్టుకుంటున్నా. సో ఓకే, డన్. ఫేజ్ ఏమో 0.03. ఓకే, కరెక్ట్గా అలా మిడిల్లోకి వచ్చినప్పటికీ మనకి టెక్స్ట్ ఎఫెక్ట్ బాగుంటుంది అనమాట. దీనికి అడిషనల్గా మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు, ఇంకా బెటర్ లుక్స్ కోసం. ఇక్కడ కలర్ ఏమో ఇది కాదు, నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. D2 అని ఉంటుంది, చూసుకోండి కరెక్ట్గా. ఇది కాదు. ఓకే, ఇది అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు మీరు, ఎంతైతే సరిపోతుందో అలాగా. ఓకే, చాలు అనుకుంటా. మనకి E6 వచ్చింది. సో ఉంచేద్దాం. స్మూత్నింగ్ ఏమో 0.018లో పెట్టుకుందాం. ఓకే, అంతే గైస్, అయిపోయింది.
సో మీరు ఇంకా ఇందులో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని మంచిగా కూడా చేసుకోవచ్చు. లైక్ దిస్ చూపిస్తా. యాంగిల్ అయితే ఇలా చేంజ్ అవుతుంది కదా, ఏం చేయండి 70 రైట్. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, లాస్ట్కి ఒక కీ ఫ్రేమ్ పెట్టుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఏమో ఇలా టాప్కి, సారీ యాంగిల్కి నేను కీ ఫ్రేమ్ సెట్ చేశాను. ఓకే, ఫేస్కి సెట్ చేద్దాం. ఇలా చూసుకోండి దేనికైతే కీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నారో మీరు. ఇది టాప్లోకి అండ్ ఇది రెడ్యూస్ చేద్దాం. అంతే గైస్. ఈ కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నాక ఇది మరీ స్లోగా ఉంది కదా మనకి. సో ఈ స్లోని కవర్ చేయడం కోసం మనం గ్రాఫ్స్ యూస్ చేస్తాం. ఇలా పెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడడానికి బాగుందిగా. మీరు అలా అయినా ఉంచుకోవచ్చు, ఐదర్ ఎలా అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇవి అవసరం లేదు, సో రిమూవ్ చేస్తాను. సో మిడిల్. అంతే గైస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరికైతే ఆఫ్టర్ మోషన్ ఇన్స్టాల్ అయ్యి ఉందో నెక్స్ట్ వీడియో వాళ్ళకి వేరే ఎఫెక్ట్స్ లైక్ గ్రేడియంట్ షాడో ప్లస్ లాంటివి అండ్ లైట్ స్వీప్ లాంటివి అందులో వస్తే ఎలైట్ మోషన్లో ఉండవు. సో అది వేరేగా ఎఫెక్ట్స్ క్రియేట్ చేద్దాం. బట్ సిమిలర్ ఇలాగే ఉంటుంది. ఎలైట్ మోషన్ వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి, ఆఫ్టర్ మోషన్ వాళ్ళు అది ఆ వీడియో చూసుకుని చేసుకోండి. ఆఫ్టర్ మోషన్లో కూడా ఇది వర్క్ అవుతుంది, బట్ అది ఇంకా చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట. అంతే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.